ప్రకారం కానీ యూజీసీ నిబంధనలు వేరే చోట్ల అడ్డు రాలేదు, ఇక్కడ కూడా అడ్డు రావు. ఇదే విషయాన్ని మేము ఆర్ట్స్ కాలేజీలో సెమినార్ పెట్టినప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారు ఏం చెప్పినారు, వీళ్ళను రెగ్యులర్ చేయడానికి ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవని చెప్పినారు. 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము. మమ్మల్ని కాదని మీరు రిక్రూట్మెంట్ చెయ్యొద్దు, మమ్మల్ని రెగ్యులర్ చేసిన తర్వాత మేము అలాంటివి చెయ్యొద్దు అని చెప్పి చాలా సీరియస్ కామెంట్ చేసినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రతిపక్షం ఉన్నప్పుడేమో మేము రెగ్యులర్ చేస్తాము, ఈ సమస్య పట్టించుకుంటున్నారు. పటిష్టం కావాలా, ఆ పటిష్టం చేయడంలో భాగంగా వీళ్ళు 20 ఏళ్ల నుంచి మనకు ఉన్నారు. వాళ్ళకి కొంత చేయుతనిచ్చే ఎంకరేజ్మెంట్ గా వాళ్ళకి మనం యూజీసీ పే స్కేల్స్ లేదా రెగ్యులేషన్ చేసి వాళ్ళకి ఇంత ఉద్యోగ భద్రత ఇస్తే వాళ్ళు మనకి ఇంకా సర్వీసులు అందిస్తారనే ఆలోచన వాళ్ళు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. కాబట్టి మీరు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి వైఫల్యాలని, టీఆర్ఎస్ గవర్నమెంట్ పెడుతున్నటువంటి ఇబ్బందులని, టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని అడుగడుగునా కేసీఆర్ గారు చెప్పినారు. 10 ఏళ్ల కాలం పాటు న్యాయం జరుగుతుందేమోని ఆశగా ఎదురు చూసినటువంటి అధ్యాపకులు, కాంట్రాక్ట్ మిత్రులు ఎంతో మంది. న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా ఉన్నటువంటి పరిస్థితులనే ఇంకా దిగజార్చేటువంటి కార్యక్రమాలు జరిగినాయి. కేవలం ఎన్నికల కోసం ఎన్నికలను అవకాశవాదంగా మలుచుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తద్వారా జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో ఏ నిబంధన అటు రాలే మీకు భర్తీ చేయడానికి, వాళ్ళని రెగ్యులరైజ్ చేయడాన్ని మేము హర్షిస్తున్నాం. కానీ మరి ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళ పరిస్థితి ఏందనేది మేము అడుగుతా ఉన్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే యూజీసీ నిబంధనలు, ఈ నిబంధనలు, ఆ నిబంధనలు అన్ని ఉత్తాయే. మీరంతా మేధావి వర్గం, మీరు ఆలోచన చేసుకోండి. ఒక చట్టసభ చట్టం చేస్తే యూజీసీ ఏం చేసి పారేస్తుంది? ఒక చట్టసభ తీర్మానం చేసి ఎస్ ఇది ప్రజా తీర్మానం అన్న తర్వాత నీ కోర్టు ఏం చేస్తుంది, నీ యూజీసీ ఏం చేస్తుంది? మనం రాజ్యాంగంలో కాయిదాలని చెప్పి కొత్త కాయిదాలు పెట్టుకుంటున్నటువంటి టైంలో మరి ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే విషయంలో 1-2 పాయింట్లు పెట్టుకుంటే తప్ప. ఈ ప్రభుత్వానికి కూడా నిన్ననో ఇవాళ సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు అని చెప్పి, సీతారామ ప్రాజెక్టుకు వాస్తవానికి 7,200 కోట్లతో కట్టాలి. అది దాన్ని 19,000 కోట్లకు తీసుకుపోయింది. అంతా ఏడాది 2 ఏళ్ళ. ఇక్కడ ఏ నిబంధనలు అడ్డు రాలేదు. నీకు ప్రాజెక్టులకు కాస్ట్లు పెంచుకునే కాడ, కాంట్రాక్టులు పట్టుకునే కాడ నిబంధనలు ఎక్కడ అడ్డు రాలే. కానీ కాంట్రాక్టు అధ్యాపకుల దగ్గర మాత్రం, ప్రొఫెసర్ల దగ్గర మాత్రం నిబంధనలు అడ్డొస్తా ఉంది. గత పాలనలో జరిగినటువంటి అన్యాయమే ఈ పాలనలో కూడా జరుగుతూ ఉంటే గత పాలకులు పట్టిన గతే ఈ పాలకులు కూడా పడుతుంది. అంతకంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం ముందు మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం, వీళ్ళను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. మనం మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలన్నీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కురిపించినాయి. ఇవాళ మేనిఫెస్టోని తప్పడం అంటే మీరు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినటువంటి విధంగా ఉంటుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నారు. ఏమడుగుతా ఉన్నారు వీళ్ళు? గొంతమ్మ కోరిక కాదే, రెగ్యులరైజేషన్. 20-30 సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీని పట్టుకొని ఈ యూనివర్సిటీయే జీవనాధారం అని చెప్పి కనీసం ఒక పూట భోజనం చేద్దామని మీరు సౌకర్యాలు ఇచ్చినా ఇయ్యకపోయినా పని చేసి విద్యార్థులను భవిష్యత్ తరాలకు అందిస్తే ఇలా మీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమం మీరు ఓడ దాటిన తర్వాత ఓడమల్లయ్య అనే చందంగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు ఏమైనా అర్థం ఉందా? మీ మాటకే వాల్యూ లేకపోతే, మీ మాటకే విలువలు లేకపోతే మిమ్మల్ని మా నాయకులుగా మేము ఎట్లా విశ్వసిస్తాం? ఇంకెన్ని రోజులు కావాలి? ఎన్ని రోజులు కావాలి? వీళ్ళు ఉత్తమమైనటువంటి అన్ని అర్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయులను నిరూపించుకోవడానికి 30 ఏళ్ళు సరిపోలేదా? రోస్టార్ పాయింట్లు కుదురుతలేవు,
డిగ్రీలో కుదురుతాయి కానీ యూనివర్సిటీకి వచ్చేసరికి కుదిరాయి. కానీ పరిష్కార మార్గం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. చిత్తశుద్ధి కలిగినటువంటి విద్యా వ్యవస్థను బాగు చేయాలని చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఏం చేయాల్సిందంటే ఇన్ని రోజుల పాటు కష్టపడి ఈ యూనివర్సిటీలను నాశనం కాకుండా కాపాడినటువంటి అధ్యాపకులారా మీరందరూ రవీంద్ర భారతికి రండి అని చెప్పి మీ కాళ్ళు కడిగి మీ రెగ్యులర్ పత్రాలు చేతులు పెట్టి తోలియాల్సినటువంటి సందర్భం ఉంది. కానీ ఆ ప్రయత్నం చేయకపోగా మీరు సమ్మె చేసుకొని మీరు ఏమన్నా చేసుకొని మేము మా పందాలో పోతామనేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ రోస్టర్ పాయింట్లు కుదురుతలేవంటే నువ్వు భర్తీ చేసినాడు సగా ఏనట్టే కదా కథ. నువ్వు భర్తీ చేసినాడే పొరపాటు చేసినావు. ఇవాళ అందరూ 99% పిహెచ్డీలు చేశారు. 99% పిహెచ్డీలు చేసి ఉన్నారు. వాస్తవానికి కూడా మీరు అందరికి చదువు చెప్పారు కానీ మా రాజకీయ నాయకులకు చెప్పలేదు. అసెంబ్లీలో ఒక్కరిని చూపెట్టుకు ఒక పిహెచ్డీ చేసినాడు ఎవరున్నారు మీకు కనిపించారు, ఒకరిద్దరు తప్ప. చదువు రాని వాళ్ళ సంఘంలో కూర్చుంటే మీ సమస్యలు తీరితే ఎట్లా అంటే ఇట్లా చదువుకున్నటువంటి వ్యక్తులు చట్టసభల్లో ఉంటే ఈ సమాజం పట్ల బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే ఈ పరిస్థితులు ఉండవు. మరి అలా చదువు వచ్చిన వాళ్ళను రానోళ్లను సంతల సరుకు లెక్క మనం చట్టసభలకు పోతా ఉంటే ఇటువంటి జీవోలు ఇటువంటి నిబంధనలే వస్తాయి. కాబట్టి అధ్యాపక బృందానికి కూడా చెప్తా ఉన్నా, మీ కష్టం మీ శ్రమ ఏ రోజు కూడా వృధా పోదు, పోనీయం కూడా మేము అండగా నిలబడతాం ఖచ్చితంగా. ఇవాళ యూనివర్సిటీ స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం రేపు మరో మలుపు తీసుకుంటది. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభమైన ఏ యుద్ధం కూడా తీరాన్ని చేరకుండా ఆగలే. ఖచ్చితంగా ఇక్కడ పుట్టినటువంటి ఈ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ ఉద్యమం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరాన్ని చేరుస్తుంది. తీరానికి చేరాల్సిందే. అసలు ప్రభుత్వం కాంట్రాక్ట్ మీద నడుస్తుందా రెగ్యులరైజ్ మీద నడుస్తుందా? ప్రభుత్వానికే ఏ నిబంధన అడ్డొస్తలేదేమే వాళ్ళు చేసుకోవడానికి పనులు చేసుకోవడానికి. ఇవాళ యూనివర్సిటీలలో ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాలకు నిధులు లేవు, బడ్జెట్లలో పెట్టుడు లేదు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయదలుచుకున్నారు మీరు. నేను మొన్న అసెంబ్లీలో మండలిలో మాట్లాడుతూ చెప్పిన 80 దేశాల జనాభా ఎంతనో భారతదేశంలో చదువు రానటువంటి నిరక్షరాస్యులు ఈక్వల్ టు గంతే ఉన్నారని చెప్పారు. మరి ఇది విద్యా వ్యవస్థను బాగు చేస్తున్నామా, మనం ఇంకా దిగజారుస్తా ఉన్నామా? ఇవాళ 1200 మంది టీచర్లు వచ్చి టెంట్ వేసుకొని కింద కూర్చుంటే రాష్ట్ర ప్రభుత్వానికి బాధ లేదా, బాధ్యత లేదా? ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి మీద అలిగిపోతే ఆయన ఇంటి దాకా పోయొచ్చు. 1200 మంది ఈ వ్యవస్థ మీద అలిగి కూర్చుంటే రావాల్సినటువంటి బాధ్యత లేదా ప్రభుత్వానికి? కాబట్టి కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరు కూడా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్, ప్రజల డిమాండ్, ప్రజల నుంచి వచ్చేటువంటి ఆవేదన సంపూర్ణంగా తీర్చేటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం మెలగాలి. లేకపోతే ఈ పరిస్థితి అసలు వాస్తవానికి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు చెప్పిన లెక్కతోటే ఇవి ఒక్క పెన్నుపోటుతో రెగ్యులరైజ్ కావాల్సినటువంటి అంశాలన్నింటినీ మీరు మరింత కఠినం చేసి ఈ వ్యవస్థను దిగదార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే యూనివర్సిటీలలో కూడా కంచెలే ఉన్నాయని చెప్పే, కంచెలు కూడా కొట్టిందని చెప్పే, కానీ ఇవాళ కొత్త నిబంధనలు తీసుకొచ్చి అసలు నిరసన ఆవాజు వాళ్ళ ఆవేదన బయటికి రాకుండా రకరకాల నిబంధనలు తీసుకొచ్చి వాళ్ళ ఉద్యోగస్తులను విద్యార్థులను అన్యాయం చేస్తా ఉన్నది ఈ యూనివర్సిటీ వ్యవస్థ. ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇంకా దిగజార్చి ఇంకా వ్యవస్థలను ఆగం చేస్తామనుకుంటే మీ వ్యవస్థ ఆగమైపోతుంది. ఇక్కడ వీళ్ళందరూ కూడా
ఈ వ్యవస్థను నమ్ముకొని, ఈ చెట్లను నమ్ముకొని, ఈ క్లాస్ రూమ్లను నమ్ముకొని పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం నువ్వు ఒక జీవో తీస్తే మేము సంతోషపడి పాలాభిషేకం చేసేవాళ్ళము. కానీ నువ్వు జీవో నెంబర్ 21 తేవడం అంటే దేనికోసం తెచ్చినావు? మీ అందరినీ తీసేస్తున్నటువంటి జీవో కాగితమే అది. మీ అందరినీ చెప్పా పెట్టకుండా మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పి ఒక జీవో కాగితం తీసుకొచ్చారు. ఈ జీవోని ఎట్టి పరిస్థితుల్లో పౌర సమాజం అంగీకరిస్తలేదు. అది జీవో కాదది, అది జిద్దు కాగితం. నువ్వు పిలవాల్సింది జీవో తీసినప్పుడు ఇక్కడి నుంచి అధ్యాపక బృందాన్ని పిలిచి కాంట్రాక్టర్ల సమస్యలు ఏంటి అని కూర్చోబెట్టి వాళ్ళ నుంచి సహాయకమైనటువంటి డిమాండ్ వస్తే తీసుకొని పరిష్కార మార్గం చూపిన తర్వాత ముందుకు పోవాలి. ఇవాళ ఈ రిక్రూట్మెంట్ ను అడ్డుకుంటున్నారని చెప్పి అధ్యాపక బృందం మీద ఓ ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయ్యా మేము కాళేశ్వరాన్ని కూడా అడ్డుకున్నాం, ఆగిందా? మీరు చేసేటువంటి అనేక ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేసినాం, ఏది ఆగలేదే? మరి ఇది ఒక్కటి ఆగిందా? అది వీళ్ళను పూచిగా చూపెట్టి, వీళ్ళను ప్రజాక్షేత్రంలో దోషులుగా చూపెట్టి మీరు రిక్రూట్మెంట్ పోతామంటే అది మంచిది కాదు. నేను ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందానికి కూడా హామీ ఇస్తా ఉన్నా, మీ అంశాన్ని మొదటి ప్రాధాన్యత అంశంగా రేపు మండలిలో తీసుకుంటా. ఈ అంశం పట్ల చిత్తశుద్ధితో మేమంతా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే మీకు కూడా మా వంతుగా ఆత్మస్థైర్యాన్ని నింపే కార్యక్రమం చేయాలి. ఇవాళ ఈ ప్రభుత్వం మీకు అన్యాయం చేసినా, ఇవాళ ఈ ప్రభుత్వం గారి ఈ పాలకులు మీకు అన్యాయం చేసినా ఖచ్చితంగా భవిష్యత్తులో మీ శ్రమకు తగ్గ ఫ్రూట్స్ మీకు అందించేటువంటి దిశగా మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 30 ఏళ్ల పాటు పని చేయించుకొని ఇలా నాకు సంబంధం లేదని నిలబడితే ఎక్కడికి పోవాలి? వాళ్ళ పిల్లలేంది, వాళ్ళ కడుపు ఏంది, వాళ్ళకు 2 పూటలు అన్నం తినేటువంటి శక్తిని నువ్వు లాగేసుకుంటా ఉన్నావంటే ఈ ఏం సన్నబియ్యం అడగలేదు. మీరు వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితాన్ని అడిగారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను కూడా లేఖ రాస్తా పోయిన తర్వాత, కనీసం ఇయ్యాల్సినటువంటి బేసిక్ పేల దగ్గర నుంచి ఆ హెచ్ఆర్ఏలు ఏమున్నాయి అవి ఇవ్వండి. ఆ తర్వాత మీరు రిక్రూట్మెంట్ కు ఎట్లా సహకరించాలని చర్చలు జరపండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కానీ అల్టిమేట్ డిమాండ్ మాత్రం రెగ్యులరైజేషనే. అల్టిమేట్ డిమాండ్ ఒకే ఒక్క డిమాండ్ రెగ్యులరైజేషన్ కాబట్టి ఆ రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి మా తరఫున, మా పౌర సమాజం తరఫున కూడా మేము మరింత ఒత్తిడి పెంచుతామని చెప్పి ఈ సమావేశానికి మేము హామీ ఇస్తా ఉన్నాము. ఏ కష్టం వచ్చినా అధ్యాపక బృందానికి, కాంట్రాక్ట్ అధ్యాపక బృందానికి ఏ కష్టం వచ్చినా మేము అందుబాటులో ఉంటాం. మీరు ఎక్కడ మీకు ఇబ్బంది జరిగినా మేము అందుబాటులో ఉంటాం. అలాగే యూనివర్సిటీ వీసీ గారు చెప్తా ఉన్నా, మీకు తెలుసో తెలియదో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి షాప్ ఏదైతే మాల్స్ షాప్ ఉంటుందో బయట నుంచి పోయే వాళ్ళు అందులో ఉన్నటువంటి టాయిలెట్ ను వాడుకునే నిబంధనలు ఈ యూనివర్సిటీ మన యూనివర్సిటీలో మహిళలు దూరం నుంచి వస్తే ఈ ఎండకు తట్టుకోలేక వాళ్ళు మొహం కడుక్కోవడానికో దేనికోసం పోతే మీరు బారికేడ్లు పెట్టి వాళ్ళని అడ్డుకోవడం అంటే మీరు ఒక రకంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. అందుకోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఈ కాంట్రాక్ట్ అధ్యాపక బృందం పైన ఏవైతే మీరు నిర్బంధాలు పెడుతున్నారో వెంటనే వాటిని ఉపసంహరించుకోండి. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిరసన తెలిపేటువంటి హక్కు వాళ్ళకి ఇవ్వండి. అలాగే వీలైతే మీకేమైనా వీలైతే మీ హైయర్ ఎడ్యుకేషన్ కి ఓ రిపోర్ట్ పంపి ఇలా న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పి చెప్పాల్సిందిగా యూనివర్సిటీ వీసీలను అలాగే వీళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాం. ఇంకా ఇవాళతో 8 రోజులే కాదు, ఇది 800 రోజులైనా ఇది ఇలాగే ఉంటది. ప్రభుత్వం నిర్దిష్టమైన నిర్ణయం తీసుకునే వరకు ఈ సమ్మె, ఈ మహాధర్నా కొనసాగుతూనే ఉంటదని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ తీన్మార్ మల్లన్న మీ సోదరుడు అండగా ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ అంబేద్కర్ జయంతి వస్తే ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి బహుజన ఉద్యమ బిడ్డ తీన్మార్ మల్లన్న గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్. అదే విధంగా వారికి కూడా అకాడమిక్ ఇయర్ మాత్రమే కాకుండా
చాలా క్లియర్గా పార్ట్ టైం అధ్యాపకులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా అసెంబ్లీలో మన పక్షాన ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మనం ఈ ప్రజలను మోసం చేసినట్టయితుంది. మోసం చేసేటువంటి ప్రభుత్వానికి గద్దెల మీద కూర్చునేటువంటి హక్కులు ఉండవు. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకొని మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. ఈ పార్ట్ టైము, ఆ తర్వాత ప్రైవేటు, ఆ తర్వాత రెగ్యులరు, ఇట్లా ఈ వర్గీకరణ ఈ తరీకలో ఎప్పుడో జరిగిపోయింది. ఈ వర్గీకరణలో ఎందుకు చేసిరు అనేది నేను పొద్దున ఒకసారి సిస్టమ్ ముందు కూర్చొని ఏమేం జరిగింది దేశంలో అనేది చూస్తా ఉంటే ఒక భయంకరమైన నిజం తేలింది. అది నేను మార్నింగ్ న్యూస్లో ఎట్లా చెప్తా. అసలు ఎందుకు పుట్టింది ఈ వ్యవస్థ అనేది, వీళ్ళు ఎందుకు పుట్టిరు, కాంట్రాక్టర్లు ఎందుకు ఆ వ్యవస్థ వచ్చింది అనేది ఒక భయంకరమైనటువంటి నిజాన్ని నేను గుర్తించడం జరిగింది. అది ఇంతమందిలో కాదు మొత్తం ప్రపంచానికే చెప్తా ఆ న్యూస్లో. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో 12 యూనివర్సిటీలు ఉంటాయి. ఈ యూనివర్సిటీలో పార్ట్ టైం, టెంపరరీ, మళ్ళీ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉండాలి. ఏం లేదు కదా, అంటే వాళ్ళు పిలిచినప్పుడు పోయి చెప్పి రావాలి. ఈ పార్ట్ టైం గంట చెప్పడం కోసం నేను 8 గంటలు ఉండాలి. గంట చెప్పడం కోసం 8 గంటల పాటు అక్కడ ఉండాలి. జీతాలు 2 నెలలకోసారి. రోజువారీ కూలి కూడా గిట్టుబాటు కాదు. 350 రూపాయలు. ఇక్కడ ఉపాధి హామీ కూలీలకు పోయేటోళ్ళకు కూడా ఒక లెక్క ఉంది. ఇగో ఇంత పని చేస్తే ఈ రోజు ఇంత వేతనం పడుతుందని. ఎంత వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పార్ట్ టైం హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ లో బతుకు. అందుకోసమే హైలీ క్వాలిఫైడ్ మీ అందరు కూడా దాదాపు పిహెచ్డీలు ఉన్నట్టు సెట్లు ఉన్నటువంటి వాళ్ళు. మీ అందరికీ ప్రభుత్వం హామీ ఇచ్చి మినిమం టైం స్కేల్ ఏదైతే ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తారు. రెండో విషయం ఏంటంటే ఈ పార్ట్ టైం వ్యవస్థకు ముగింపు పలకాలి. పార్ట్ టైం వ్యవస్థకు ముగింపు పలికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, నేను అందరం కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు. ముఖ్యమంత్రి గారు సచివాలయానికి వచ్చినప్పుడే తీసుకోవాలి అవర్లీ బేసిక్ జీతం అంటే ఓకేనా? దానికి ఓకేనా? మేము ఇంట్లో పడుకున్నా వాళ్ళ జీతాలు, ఫామ్ హౌస్ లో పడుకున్నా జీతాలు, ఏమీ పని చేయము. మళ్ళా పెద్ద క్వాలిఫికేషన్లు కూడా ఉండే, మా తాన పెద్ద క్వాలిఫికేషన్లు కూడా ఉండయి. వాళ్ళ పిల్లలకు మళ్ళీ మీరే చెప్పాలి. ఒక ఆయన ఏలు ముద్రలు వేస్తే ఆయన కూడా అందులో కూర్చొని మంత్రి కూర్చొని ఉంటాడు. ఇప్పుడు కాదనుకో, ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళందరికీ మరి పార్ట్ టైం జీతాలే ఇస్తే ఎట్లుంటది? మనకున్నట్టే కుటుంబాలు వీళ్ళకు కూడా ఉన్నాయి కదా. మరి మనకొక న్యాయం, వీళ్ళకొక న్యాయం ఎందుకు? ఇవాళ ఒక్కసారి ఎమ్మెల్సీ అయితే, ఎమ్మెల్యే అయితే ఒక ఎమ్మెల్యేకు 2,70,000 రూపాయల జీతం. పని చేయకపోని పబ్లిక్ కలవకపోని. కానీ మీరు టెన్షన్గా మీకు కేటాయించినటువంటి సమయాన్ని వాడుకొని మీరు విద్యాబుద్ధులు నేర్పిస్తా ఉంటే మీకు మాత్రం ఈ ధర ఇలా 15,000 రూపాయలు మీకు ఒక నెలకు దొరుకుతా ఉంటే, పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆ డాగ్ ఏదైతే ఉంటుందో ఆ కుక్కకు 17,000 మన భక్తులు ఆడుండే, అవి ఆడుండే. ఒకసారి అర్థం చేస్తారు. ఈ విద్యా వ్యవస్థను కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రకరకాల ఉద్యోగ విధానాలు, పార్ట్ టైం అని ఈ విద్యా విధానం తీసుకొచ్చి ఈ యూనివర్సిటీలను ఖాళీ చేసి తద్వారా యూనివర్సిటీల భూములను అమ్ముకొని అవతల పడాలనేది వీళ్ళ ఇంటెన్షన్. మరి వాస్తవానికి ఈ పార్ట్ టైం టీచర్లకు మీరు మేనిఫెస్టో మందమే పనికొస్తారా వీళ్ళు? ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ కాడ ఏమైనా ఈ ప్రభుత్వానికి చొరవ ఉందా? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి చెప్పాలి సమాధానం. ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశం తప్పు అని అదన్న ప్రకటన చేయాలి.
లేదంటే వీళ్ళనన్నా మినిమం పే స్కేల్ ఇచ్చి బేసిక్ పే ఇచ్చి టైం స్కేల్ ఇచ్చి వీళ్ళను ఆదుకోండి. కాబట్టి నేను పిటిషన్ ఇవ్వడంతో ప్రభుత్వం ముందట ప్రతిపాదన పెట్టడంతో నా పని అయిపోయింది అనుకోలేదు. నా దగ్గర కూడా మీరందరూ ఎవరు రాలేదు. కానీ నా బాధ్యత అది. ఎందుకంటే మీరు ఓట్లేస్తే నేను గెలిచాను, మీరు ఓట్లేస్తే గెలిచాను. నేను 100 సార్లు చెప్పినా నేను లీడర్ను కాదు, మీ జీతగాడిని చెప్పాను. మీ పని చేయాలి, నేను మీరు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా మీకు పని చేయాలి. అప్పుడే నేను తీసుకునేటువంటి జీతానికి కానీ ఒక ఏది న్యాయం అనేది ఉంటుంది. ఏ పని చేయకుండా మనం తినలేము, తిన్నా కూడా అది అరగదు. అందుకోసమే మీరు గత ప్రభుత్వాలను చూసారు, ఒకటే పెన్ను పెడుతాను రెగ్యులరైజ్ చేస్తాను గతంలో ఆయన చెప్పేసి ఆయనను 10 ఏళ్ళు చూసినాం. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టి మినిమం పే స్కేల్ ఇస్తామని వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు. పైపెచ్చు ఇంకా ఈ వ్యవస్థ ఉంటుందో పోతుందో, ఈ ఉద్యోగమైనా ఉంటుందో పోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఉద్యోగ భద్రత నేను గతంలో చెప్పిన ఈ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి, నెక్స్ట్ ముఖ్యమంత్రి బీసీ వర్గాల నుంచి వస్తాడని చెప్పిన. అట్లయితే మళ్ళీ నా అని చెప్పిండు. మరి మీ ఉద్యోగానికి భద్రత కావాలి కానీ ఈ ఉద్యోగులకు భద్రత అవుతా? ఈ పార్ట్ టైం కార్మికులకు, పార్ట్ టైం లెక్చరర్లకు ఉద్యోగ భద్రత అవుతా? భద్రత అనేది ప్రతి పౌరునికి ఉండాలి, ఈ దేశం ప్రతి మనిషికి ఉండాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ప్రతి పేదవాళ్ళకు ఉండాలి. ముఖ్యమంత్రి గారి ఆయన శరీరంలోకి ఏ రకమైన ఆహారం పోతుందో వీళ్ళకు కూడా అదే రకమైనటువంటి ఆహారం పోవాలి. సో ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఈ ఉపాధ్యాయులను ఉపయోగించుకొని ఈ ఉపాధ్యాయుల ఆశల మీద నీళ్లు చల్లుతూ ఎవరైనా మీకు వ్యతిరేకంగా పోతే ఖచ్చితంగా మేమైతే ఇస్తా ఉన్నాం హామీ. తీర్మార్మలనగా మీ సోదరుడిగా హామీ ఇస్తా ఉన్నా, నేను మీకు అండగా నిలబడతా. మీ పోరాటానికి, మీరు చేస్తున్నటువంటి పోరాటానికి మేము ఎప్పుడు బాసటగా ఉంటామని తెలియజేస్తా ఉన్నా. అలాగే యూనివర్సిటీ వీసీ గారు కూడా చెప్తా ఉన్నా, ఈ గడికోపారి టెంట్ ఎత్తకపోవడు, గడికోపారి వీళ్ళని ఇబ్బంది పెట్టుడు, వీళ్ళ నిరసన చేసుకునేటువంటి హక్కును కాలరాసేటువంటి హక్కు మీకు లేదు. ఫస్ట్ మీరు తాత్కాలికమైనటువంటి వీసీ, పర్మనెంట్ వీసీ కాదు, మొత్తం అయిపోయేదాకే ఉండరు. పాలకుడి విశ్వాసం ఉన్నన్ని రోజులు ఉంటారు, అంతకంటే ఎక్కువేం లేదు. కాబట్టి వీసీ గారు మీరు కూడా పార్ట్ టైం గా మారకండి. మీరు 4 కాలాల పాటు చల్లగా ఉండాలంటే ఈ టెంట్లు చల్లగా ఉండాలి. వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్న సౌకర్యాలు వాడుకునే విధంగా ఉండాలి. నేను కూడా వీసీ గారికి కాల్ చేసి మాట్లాడి చెప్పి ఈ టెంట్లు, ఈ సమస్యల విషయం ఏదైతే ఉందో వీసీ గారు చేయాల్సిన పని ఏంది. ఇక్కడ నా ప్రిమిసెస్ లో ఒక ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ అంశాలను ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. కాబట్టి ఈ ఉద్యోగస్తుల తరఫున నేను ఈ వీసీగా ఈ రాష్ట్ర ప్రతిపాదన పెడతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ముంగట ఈ డిమాండ్ పరిష్కరించమని ఈ పని చేయాలి. ఈ టెంట్ కూడా వీకపోతే ఎట్లయితే తీసుకోవచ్చు. మేము 1 క్లాస్ కోసం వెళ్తాం కాలేజ్ కి. ఎగ్జామినేషన్ డ్యూటీ మార్నింగ్ 9 to 10 క్లాస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ డ్యూటీ till 5 వరకు ఉంటుంది. ఇంటికి జస్ట్ ఫర్ 700 మళ్ళీ అదే 700. పేపర్ వాల్యుయేషన్ మేమే చేయాలి, రైటింగ్ మేమే చేయాలి, పేపర్ సెట్టింగ్ మేమే చేయాలి, అన్ని ఈక్వల్ టు వాళ్ళతో వర్క్ చేస్తాం. ఇదో రకమైనటువంటి శ్రమ దోపిడీ కార్యక్రమం ఇది. ఈ దోపిడీ ఆగాలి. వీళ్ళకు చేస్తున్నటువంటి పనికి గౌరవప్రదమైనటువంటి వేతనం దక్కాలనేది తీర్మానంగా. ఇక్కడ పార్ట్ టైం లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఏ కష్టం వచ్చినా నా ఆఫీస్ ఉన్నది, మీరు రండి, మీ తరఫున మీరు మాట్లాడి నేను మీ సమస్యను మా భుజాల మీద వేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు అధైర్యపడకండి. ఖచ్చితంగా మీకు లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.